ఫోర్త్ ప్లేస్ కి ఇండియా క్వాలిఫై అవ్వాలంటే అసలు సినారియో ఏంటి అనేది మాట్లాడదు. సెమీఫైనల్స్ కి ఆల్రెడీ 3 టీమ్స్ క్వాలిఫై అయ్యాయి. ఫోర్త్ ప్లేస్ లో ఇండియా అండ్ న్యూజిలాండ్ ఇద్దరు కొట్టుకుంటున్నారు. సో అసలు ఫోర్త్ ప్లేస్ కి ఇండియా క్వాలిఫై అవ్వాలంటే అసలు సినారియో ఏంటి అనేది మాట్లాడదు. కరెంట్లీ ఫోర్త్ ప్లేస్ లో ఇండియా ఉంది. ఇండియాకి 4 పాయింట్స్ ఉన్నాయి, న్యూజిలాండ్ కి 4 పాయింట్స్ ఉన్నాయి. అప్కమింగ్ మ్యాచెస్ చూసుకుంటే నెక్స్ట్ ఇండియాకి న్యూజిలాండ్ మధ్య మ్యాచెస్ ఉంది. సో ఇదేంటంటే ఇది ఒక క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ అన్నట్టు. సో ఈ మ్యాచ్ ఎవరు గెలిస్తే వాళ్ళకి హై ఛాన్సెస్ ఉంటాయి సెమీఫైనల్ క్వాలిఫై అవ్వడానికి. ఇన్ కేస్ ఇండియా న్యూజిలాండ్ తో ఓడిపోయింది అనుకో, బట్ స్టిల్ వీ హ్యావ్ ఎ ఛాన్స్. తర్వాత న్యూజిలాండ్ కి గట్టి మ్యాచ్ ఉంది ఎవరితో, ఇంగ్లాండ్ తో. సో ఆ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఇంగ్లాండ్ తో ఓడిపోయి నెక్స్ట్ ఇండియాకి బంగ్లాదేశ్ తో మ్యాచ్ ఉంది. సో ఆ మ్యాచ్ ఇండియా గెలిస్తే అప్పుడు స్టిల్ ఇండియాకి న్యూజిలాండ్ కి సేమ్ పాయింట్స్ ఉంటాయి. బట్ ఇండియాకి కరెంట్లీ నెట్ రన్ రేట్ పాజిటివ్ లో ఉంది అండ్ న్యూజిలాండ్ నెగిటివ్ లో ఉంది. ఇండియా నెక్స్ట్ న్యూజిలాండ్ తో మ్యాచ్ ఓడిపోయినా ఆ తర్వాత మ్యాచ్ న్యూజిలాండ్ ఇంగ్లాండ్ తో ఓడిపోవాలి అండ్ మనం బంగ్లాదేశ్ తో గెలవాలి. సో ఈ సినారియోస్ లో మనం క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇండియా న్యూజిలాండ్ తో గెలిచేసింది అనుకో, ఇండియా ఈజీగా క్వాలిఫై అయిపోతుంది ఆల్మోస్ట్. కొంచెం అడ్వాంటేజ్ ఏంటంటే లాస్ట్ మ్యాచ్ మనం ఆడుతున్నాం, దానికన్నా ముందు న్యూజిలాండ్ ఆడుతూ. సో ఒకవేళ న్యూజిలాండ్ గెలిచినా ఓడిపోయినా మనకు ఒక నెట్ రన్ రేట్ పరంగా ఎన్ని రన్స్ తో గెలవాలనే ఒక అడ్వాంటేజ్ కూడా తెలుస్తుంది. మీరేమనుకుంటారు, ఇండియా సెమీఫైనల్ క్వాలిఫై అవుతుందా అవ్వదా? కమెంట్ చేయండి.